ఒక సహాయం చేస్తే 10 మందికి చెప్తారు జనం. ఈరోజు నేను లేకపోతే ఆ కుటుంబం లేదు, నేను లేకపోతే వీడు లేడు, వాడు లేకపోతే నేను లేను, లేకపోతే నాకు కలిగినదంతా నీకు ఇచ్చి ఇది నేను అడుగు తింటున్నాననేటువంటి మనుషులు కూడా ఉన్నారు. చాలామందిని మనం గమనిస్తూ ఉంటాం, చాలా పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కానీ నేను చెప్పదలుచుకున్నటువంటి మాట ఏంటి అన్నానంటే, మనుషులు వాళ్ళకి కలుగుతున్నటువంటి పరిస్థితుల నిమిత్తమై వాళ్ళ స్వభావాలు మారుతాయి. వాళ్ళకి కలుగుతున్నటువంటి పరిస్థితుల నిమిత్తమై వారి పరిస్థితులు మారుతాయి, వారి మాటలు మారుతాయి, వారి ఆలోచనలు మారుతాయి. కానీ దేవుడు నిన్ను ప్రేమించేటువంటి దేవుడు. నీ పరిస్థితిని బట్టి నిన్ను దూషించడో, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రస్తుతకరమైనటువంటి పరిస్థితులను బట్టి నిన్ను ద్వేషించడో, నీ జీవితంలో నీకు అప్పులు ఉన్నాయేమో, నీ జీవితంలో నీకు తెప్పలు ఉన్నాయేమో ఆయన పట్టించుకోడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, కనికరము కలిగినటువంటి దేవుడు. ఆయన పాపుల్ని పిలవడానికే వచ్చాడు. అందుకని ఆయన కనికరాన్ని కోరుతున్నాడు. పాపిని ఎవరు కనికరిస్తారండి? నువ్వు కనికరిస్తావా? 100 తప్పులు చేశాడు, నువ్వు కొన్ని ఎందుకు వచ్చి నిలబడ్డాడు. నీ జీవితంలోనే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, వాడు నేను బాగా గాయపరిచేశాడు, వాడు ప్రవర్తన మార్చుకున్నాడని చెప్పి నీ దగ్గరకు వస్తే నేను క్షమించేసాను అంటావా? ఖచ్చితంగా మనిషి నైజం, ఆ రోజు నువ్వు అలా చేసావు, నా జీవితం ఇలా మారింది, నేను నిన్ను క్షమించను పోరానా అంట. దేవుడు అలాంటి మనస్సు కలిగినటువంటి వాడు కాదు. ఆయన కనికరమును కోరే దేవుడు. ఇది నాన్న, నీ మీద ఎవరు కనికరం చూపించకపోయినానో నీ మీద కనికరం చూపించడానికి ఒక ఆయన ఉన్నాడు. ఆయన నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన బలిని కోరట్లేదు, నీ డబ్బును కోరట్లేదు, నీ ఆస్తిని, నీవిచ్చే బలులను కోరట్లేదు. ఆయన కోరేదంతా ఒకటే, నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ఆయన కనుక నోరు తెరిచి అడిగితే ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గరికి రావాలి, ఆయన దగ్గరికి నువ్వు రావాలి. కొండదిగా వస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని గమనించాడు కుష్ఠరోగి. అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. ఊర్లో కూడా వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఊరి బయట యేసు కనిపించాడు. యేసుక్రీస్తు ప్రభువారి పాదాలను పట్టుకున్నాడు. అయ్యా, నన్ను కనికరించి శుద్ధినిగా చేయి అన్నాడు. జీవితం మారింది, స్వస్థత కలిగింది, పాపం కొట్టివేయబడింది. ధైర్యంగా ఊర్లోకి అడుగు పెట్టగలిగాడు. ఇది నాన్న, నిన్ను నీ కుటుంబాన్ని నలిపివేస్తున్న ప్రతి పరిస్థితి నుండి నీకు విడుదల కలిగించడానికి దేవుడు చాలా సమీపముగా సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీకు దగ్గరగా ఉన్నప్పుడే ఆయన్ని కలుసుకో. నీ ప్రార్థన విజ్ఞాపనలు ఆయనకి తెలియచేయి, నీ పరిస్థితిని ఆయనకి తెలియచేయి. ఖచ్చితంగా ఆయన నీ పరిస్థితి నుంచి నీకు విడుదల